కు ముగ్గురు పిల్లలు, బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అమ్మా స్వరూప్. డాక్టర్ స్వరూప్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నాను. నా వాయిస్ వినిపిస్తుందా జాన్సన్? ఎస్ డాడీ, క్లియర్. హౌ ఆర్ యూ జాన్సన్? ఎక్కడున్నావు జాన్సన్? కాకినాడ డాడీ. ఉంటావా 2 రోజులు? ఎస్ డాడీ, 27th డాడీ, చూసుకొని వెళ్తాను. ఓకే ఓకే, వందనాలండి అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు శుభములు తెలియజేసుకొనిచున్నాను. మరి ముఖ్యంగా దేవుని సేవకులకి ప్రత్యేకమైన గౌరవాలు వందనములు తెలియజేసుకొనిచున్నానండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇట్స్ నౌ 5:36 అయింది. మళ్ళీ బ్యాక్ టు ఇర్మియా గ్రంథం 31, 32 అధ్యాయాలు కొన్ని తలంపులు షేర్ చేసుకుంటానండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా నాయన, ఈ యొక్క మీటింగ్లో నాయన తండ్రి మీరు రండి. మీరు వచ్చి ఉన్నారు, నీ యొక్క బిడ్డల ద్వారా ఆరాధించబడి ఉన్నారు, కొనియాడబడి ఉన్నారు నాయన తండ్రి ప్రభువా. మరి విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించి ఉన్నారు. ఇప్పుడు వాక్యము ధ్యానం చేసుకొనిచుండగా నాయన నన్ను కటాక్షించండి నాయన ప్రభువా. నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. నాయన తండ్రి నీకు స్తోత్రాలు వందనములు ప్రభువా. నీ వాక్యము నాయన తండ్రి ప్రభువా గొప్పది ప్రభువా. నాయన నీ వాక్యమును నాయన వెల్లడి పరచమని వేడుకొంచున్నాం. నీ చిత్తమైతే నన్ను వాడుకోనండి, నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. నాయన తండ్రి నీ దృష్టికి వాడుకొనగలిగిన స్థితి నీవే కలుగు చేసుకోయ్యా. నాయన యేసుక్రీస్తు నామములను కటాక్షించి వాడుకోమని వేడుకొంచున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం అర్పించుకొనచ్చు యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి పోయిన ఆదివారం కాదు, లాస్ట్ టైం నేను ఒక పాట పాడాను, దేవ యెహోవా అన్న పాట. అయితే ఆ సాంగ్ యాక్చువల్లీ ఆశుని పాడమని చాలా అడిగాను. ఆశు నేను పాడినంది. సరే, నాకెందుకో ఆ సాంగ్ పాడాలని, దేవుని స్తుతించాలని చాలా అనిపించింది అనమాట. సాంగ్ పాడిన తర్వాత ఆ మరుసటి రోజు స్వరూప్ గారిని కలిసి సాంగ్ ఎలా ఉందమ్మా అని అడిగితే, ఏంటన్నా ఆ పాడటం, అసలు ఆ పాట ఏంటి, నువ్వేంటి అన్నట్టు అన్నాడు అనమాట. ఏంటన్నా పాట అనగానే నాకు అర్థమైపోయింది సరిగ్గా బాగోలేదని. అప్పుడు నేను అన్నాను, ఇంటికి వచ్చి స్వరూప్ అన్న ఇట్లా అంటున్నాడమ్మా, ఆ పాట ఏంటి అసలు, ఏం బాగోలేదని, ఏం బాగా పాడలేదని అన్నాడు. అసలు నీకు పాటలు పాడటం వరమేం లేదన్నా అన్నాడు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అనుకొని, ఇట్లా అన్నాడమ్మా అని ఆశుతో చెప్తే, ఆశు అంది, నేను ఎప్పుడో చెప్పాను నీకు అంది. ఓహో, పబ్లిక్ ఒపీనియన్ ఇదనమాట మన సాంగ్స్ గురించి. మనం కేవలం సాంగ్ రాయటం, ట్యూన్ కట్టడం వరకే పరిమితం అయితే బాగుంటుంది, పాడేవాళ్ళకి ఇంకొకరికి అప్పచెప్తే బాగుంటుందని గొప్ప పాఠం నేర్చుకోవడం జరిగింది. కానీ ఎప్పుడో ఒకసారి నేను ఖచ్చితంగా పాడుతాను. స్వరూపు ఈసారి బాగా పాడేవన్నా అనేంతవరకు పాడుతూనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దిగా మిమ్మల్ని నవ్విద్దామని ఉదయాన్నే అట్లా అన్నానండి. మరి ఇర్మియా గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా బుక్ ఇంట్రడక్షన్ మొన్న ఐరిన్ రీటా గారు కూడా కొంత చెప్పారు. సో ఈ మధ్య తెలుగులో కూడా స్టడీ బైబిల్స్ వచ్చినాయి. మీరు కూడా దయచేసి అదొక కాపీ మీరు వ్యక్తిగతంగా మీరు ఉంచుకొని వాడితే బాగుంటుంది. స్టడీ బైబిల్స్ లేకుండా మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆ స్టడీ బైబిల్స్లో ప్రతి పుస్తకానికి ఇంట్రడక్షన్ ఉంటుంది, ఉపోద్ఘాతం. ఉదాహరణకి ఇర్మియాకి ఉపోద్ఘాతంలో ఇర్మియా ఎవరు రాశారు, ఏ టైంలో రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది, ఆ యొక్క పుస్తకం
ఎవరిని ఉద్దేశించి రాయబడింది, డేట్, ఆథర్, థీమ్, అంశం ఏంటి, ముఖ్యమైన అంశాలు ఏంటి, ఇలాంటివి ఉపోద్ఘాతములు ఉంటాయి. చాలా మంచిగా మనకి ఉపయోగపడతాయి. అలాగే ప్రతి అధ్యాయానికి క్రిందన ఫుట్ నోట్స్, ఆ యొక్క అధ్యాయానికి సంబంధించిన ఒక్కొక్క వచనానికి ఏదైనా ఆ, వివరణ అవసరమైతే క్రిందన రాయబడి ఉంటాయి. మరి తెలుగులో కూడా వస్తూ ఉన్నాయి. చెప్పాలంటే ఇంటర్నెట్లో కూడా ఉచితంగా అవైలబుల్గా ఉన్నాయి తెలుగులో. కనుక దయచేసి మనం వాడుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతానండి. ఎంతవరకు మనం ఈరోజు చేయగలమో చూద్దాం. మరి ఇర్మియా యొక్క జస్ట్ ఒక వన్ మినిట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. మనకి జస్ట్ మళ్ళీ మనకి ఆ బుక్లోకి మనం ఫోకస్ చేయడానికి బాగుంటుంది. ఇర్మియా ఒక ప్రవక్త మనందరికీ తెలిసినట్లుగా. అయితే ఇర్మియా సమయాల్లో యూదా రాజులు, ఆ యొక్క యాజకులు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా మరి దేవునికి వారికి మధ్య ఉన్న నిబంధన విషయంలో వాళ్ళు తప్పిపోయి ఉంటారు. ఎంతగా అంటే విగ్రహారాధనకు కూడా వెళ్ళిపోతారు, విగ్రహారాధన చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితికి దిగజారిపోయినప్పుడు అసలు ఊహించరు ఎవరు అట్లాగా. అందుకనే మనము నిలబడుతున్నాము అనుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోనండి. నిలబడుతున్నాం అని అనుకోకూడదట. ఇప్పుడు నిలబడం కదా, దేవునిలో బాగానే ఉన్నాం అని అనుకోకూడదట. ఇప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోనండి అని అంటాం. సో విగ్రహారాధన వరకు వెళ్ళిపోయారు వాళ్ళు. మా మాకు బాగా క్లోజ్ రిలేటివ్, మాకు ఆంటీ అవుతుంది. ఆమెకి ఒక చిన్న, తను అన్ని దాచుకుంటుంది అనమాట. ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో కొన్ని ఇంపార్టెంట్ అని దాచుకుంటారు అనమాట. నేను చూస్తాను. చిన్నప్పుడు మేమందరం కలిసి పెరిగాం అనమాట. మాకు ఆంటీ అవుతుంది. ఆమె తాతగారు పాస్టర్ గారు, పేరెంట్స్ అందరూ కూడా, కుటుంబం అందరూ కూడా మంచి కుటుంబం, వేరులు తనిన క్రైస్తవులు, ఒక 3-4 తరాల నుంచి. అయితే ఆ పెట్టె ఓపెన్ చేయగానే ఫస్ట్ యేసు ప్రభు బొమ్మ ఉంటుంది. దాన్ని ఇలాగనికి ఉంటుంది. నెక్స్ట్ చేయగానే మేరీ మాత బొమ్మ ఇలాగని. ఆ తర్వాత విగ్రహారాధనకి సంబంధించిన ఒక బొమ్మ, దాన్ని ఇలాగని. నేను ఆశ్చర్యపోయాను. మా మా ఇంకొక ఆంటీ వాళ్ళ ఇంటికి మొన్న వైజాగ్లోనే ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే రెంట్కి తీసుకొని ఉంటున్నారు ఆంటీ. బాబు కాస్త రండి, నాకు కొద్దిగా చిన్న సహాయం కావాలని అంటే నేను షీలా వెళ్ళాం. హాల్లో పెద్ద ఫోటో, ఒక విగ్రహానికి సంబంధించిన ఫోటో ఉంది. ఇదేంటంటే ఇట్లాగా మీరు ఫోటో తీసేపోయారా అని అంటే, ఆ ఓనర్ ఏమన్నా అనుకుంటాడని నేను తీయట్లేదు బాబీ, హాల్లోనే ఉంది ఎదురుగా పెద్ద ఫోటో. ఏమనుకుంటారంటే, అంటే చెప్పారా మీకు అని అంటే, చెప్పలేదు కానీ ఆయన పెట్టెళ్ళాడు ఓనరు. సరే నేనేం చేస్తానంటే, మీకేమైనా అభ్యంతరం అది తీసేస్తే అన్నాడు. ఏం లేదు బాబీ, అది తీసేస్తే ఏమైనా ప్రమాదం అని భయం నాకు అంటుంది. మీకు ఏదైనా అయితే నాకు చెప్పండి, నేను తీసేస్తున్నానని చెప్పేసి తీసేసి నేను ఒక దగ్గర పడేసాను. మీకు ఏదైనా అయితే నాకు చెప్పండి, ఏం అవ్వదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనసులో మనం ఎంతగా దేవునికి దూరం అయిపోవచ్చు, క్రైస్తవ వేర్లు ఉన్నప్పటికీ కూడా అంచెలంచెలుగా ఎలాంటి స్థితికి దిగజారిపోవచ్చు ఆరాధన విషయంలో నేను చూశాను. ముఖ్యంగా మనం అన్ని జనులతో రాసుకొని పూసుకొని, లేకపోతే ఉద్యోగ వ్యాపారాల్లో బాగా క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళు చెప్పే ఐడియాలజీ మనకు చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. నేను నిన్నటి దినమున ఒక ఆయన్ని కలుసుకున్నప్పుడు, మొన్న కూడా ఆయన కలిశాను. ఆయన ఎంత మంచి విషయాలు చెప్తా ఉన్నాడంటే, ఆల్మోస్ట్ మనకి బైబిల్కి దగ్గరగా ఉన్నాడు. ఆయనతో నేను అన్నాను, అల్టిమేట్ ట్రూత్కి మీరు చాలా దగ్గరగా ఉన్నారండి అన్నాను.
చాలా విషయాలు సామెతల్లో ఉన్నాయి. చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నాకు మంచి మంచి నాయకులు నాకు తెలుసండి, వాళ్ళకి కూడా నేను కొన్ని విషయాలు నేను చెప్తా ఉన్నాను. నిన్న ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ గారిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయనకి ఫస్ట్ పరిచయం అయినప్పుడే చెప్పాడంట, ఏమండి మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కదా, ఆఫీస్కి వచ్చినప్పుడు కొంత టైము మీ పని మీరు చేసుకోండి. ఆ తర్వాత మీరు ఆఫీస్కి బయటకు వచ్చి చూడండి, ఎంతోమంది పేదలు ఎవరైనా మాకు సహాయం చేస్తారేమో, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా తిరగవలసి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం కనీసం ఒక 10 మందికి సహాయం చేయండి ప్రతిరోజు. ఫస్ట్ ఒక అరగంట గంట మీ పని చేసుకోండి ఆఫీసులో. ఈ మిగతాదంతా కూడా ఒక 10-15 మందికి ఈ రోజుకి సహాయం చేస్తే ఒక 10 సంవత్సరాలకు మీరు ఇంతమందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అది ఇచ్చే తృప్తి ఇంకెక్కడ దొరకదండి అని చెప్పాడట. ఎవరికైతే చెప్పాడో ఆయనే ఉన్నాడు మా దగ్గర. ఇట్లాంటి విషయాలు చెప్తున్న వ్యక్తి, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ తలంపులు, ఆయన సోర్స్ ఏంటి అంటే, ఆయనకు ఒక గురువు గారు ఉన్నాడు. ఆయన కొన్ని పుస్తకాలు చదువుతున్నాడు. ఆ పుస్తకాలు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ అవి. ఆ తర్వాత కొన్ని మ్, ప్రత్యేకమైన పుస్తకాలు ఉన్నాయి. ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఏదైనా ఒక విషయం గురించి మనం కానీ పాయింట్స్ రాస్తే 28 వస్తాయంట, 28 వస్తాయంట అంతే. ఇలాంటి వ్యక్తులతో మనం వి మీట్ దెమ్, మనం ఆ, కలుసుకుంటాం నిత్యం. నీ సోర్స్ ఏంటి? ఈరోజు వినుచున్న సహోదరి సహోదరుడా, నీ రెఫరెన్స్ పాయింట్ ఏంటి? మనకి ఒక పదానికి, ఒక వర్డ్కి అర్థం మనకి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం డిక్షనరీ దగ్గరికి వెళ్తాం. జీవితంలో ఏ విషయానికైనా సరే గ్రహించుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ సొంత ఆలోచన విశ్లేషణ ప్రక్రియకి వెళ్తున్నావా? ఈ లోకంలో ఉన్న కొన్ని భావజాలాల వైపు వెళ్తున్నావా? భావజాలాలని ఆధారం చేసుకొని మంచి చెడులు వివేచిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మాత్రమే నువ్వు ఆధారం చేసుకొని మంచి చెడులు, లేకపోతే ఏదైనా సరే గ్రహించుకోవడానికి పరిశుద్ధ గ్రంథం మాత్రమే నీకు ఒక డిక్షనరీ లాంటిదా, లేకపోతే ఒక రెఫరెన్స్ పాయింటా, ఒక ప్రమాణమా? నీ ప్రమాణము ఏదై ఉంది ఈరోజు? ఈ లోకంలో ఉన్న భావజాలమా, లేకపోతే ఈ లోకంలో ఉన్న మనస్సు? మన సొంతంగా ఆలోచించుకోగలం, విశ్లేషించగలం. కొంతమందికి ఉండే ఆలోచన పవర్ నేను కళ్ళారా చూశాను. వాళ్ళకి బైబిల్ కూడా అక్కర్లేదు. అసలు అట్లాంటి ఎంతో చక్కగా ఆలోచించి విశ్లేషించి చాలా మెంటల్ పవర్స్ ఉన్న వాళ్ళని నేను చూశాను. మెంటల్ పవర్స్ అంటే ఏదో శక్తికి సంబంధించింది కాదు, ఆలోచన చేయగలిగింది. ఒకరోజు నేనే అడిగాను, అన్న ఈ ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్, వీళ్ళందరూ ఉన్నారు గ్రేట్ పీపుల్, వీళ్ళకి ఏంటి వాళ్ళ రహస్యం? ఈరోజు గ్రేట్ థింకర్స్ ఉన్నారు, వాళ్ళ రహస్యం ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు ఆలోచించారు బాబీ అన్నాడు. వన్ సింగిల్ ఆన్సర్. సో ఈరోజు నీవు ఆలోచించగలవు, నేను ఆలోచించగలను. నీ ఆలోచన మీద, నా ఆలోచన మీద ఆధారపడుతున్నామా మనం జీవితానికి సంబంధించిన విషయాల కొరకు? లేకపోతే మంచి స్నేహితులు మంచి భావజాలాలు ఇస్తా ఉన్నారు, ఐడియాలజీస్, వాటి మీద ఆధారపడుతున్నామా? వాట్ ఈజ్ యువర్ రెఫరెన్స్ పాయింట్? ఈ లోకంలో నీ యొక్క ప్రమాణం ఏంటి? ప్రామాణికము, ఆధారము, లేకపోతే దేనిని ఆధారం చేసుకొని జీవిత విషయాలను అర్థం చేసుకుంటున్నావు? దేనిని ఆధారం చేసుకొని మంచి చెడులను వివేచిస్తా ఉన్నావు? ఆ ఒకే ఒక విషయం బైబిల్ అయి ఉండాలి. దెర్ ఇస్ నో నెగోషియేషన్. ఇది నాన్ నెగోషియబుల్, ఇది నథింగ్, నో. ఎప్పుడైతే బైబిల్ నీ రెఫరెన్స్ పాయింట్ అవ్వదో, దట్ మీన్స్ యు ఆర్ ఫాలింగ్ డౌన్. నువ్వు పడిపోతున్నావు అని అర్థం. నువ్వు ఆల్రెడీ పడిపోయి ఉన్నావు అని అర్థం. దీంట్లో ఇంకేమి పొరపచ్చలే, నో డౌట్. ఈజ్ నాన్ నెగోషియబుల్ రెఫరెన్స్ పాయింట్ అండి ఇది ఈ రోజుల్లో. మరి ప్రవక్త అయిన ఇర్మియా తను అదే చెప్తా ఉన్నాడు. ఓ, మీకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్తా ఉన్న వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు తెలుసండి? రాజులు ఉన్నారు,
ఎంటైర్ రాజుగారి ఫ్యామిలీ చుట్టాలు మొత్తం ఉన్నారు. నేను ఒకసారి ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు మాకు డిన్నర్ ఇచ్చాడు ఒక ఆయన. ఆయన బహ్రెయిన్ రాజుగారి ఫ్యామిలీ అంట. ఆయన అంటున్నాడు, ఐ లవ్ జీసస్ క్రైస్ట్. ఈ అరారాత్ కొండ మీదకి వస్తాడంట, సెకండ్ టైం వస్తాడంట జీసస్. అరారాత్ కొండ వాళ్ళ దగ్గరే ఉందంట, అది బహ్రెయిన్ ఏరియాలో. బహ్రెయిన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తను. మాకు భోజనం పెట్టాడు, డిన్నర్ ఇచ్చాడు. రాజుగారి ఫ్యామిలీ ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్లో ఒక 100-200 మంది ఉంటారు. వాళ్ళందరూ ఉన్నారు ఇర్మియా గ్రంథం టైంలో. తర్వాత యాజకులు ఉన్నారు, ఇంకా ప్రవక్తలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వీళ్ళందరికీ చెప్తా ఉన్నాడు ఇర్మియా, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, చిన్న చిన్న సక్సెసెస్ చూస్తూ ఉన్నారు, మీరు మోషే చెప్పింది మర్చిపోయినట్టున్నారు. మోషే ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు కదా, మీరు కానీ నమ్మకంగా లేకపోతే దేవుడు మిమ్మల్ని చెరలోకి పంపిస్తాడు, చెరపట్టబడిపోతారు మీరు, అన్ని జనులైన రాజులు మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళెవరికి పట్టట్లేదు. అలాంటి సమయాల్లో ఉన్నాడు ఇర్మియా. కానీ 29వ అధ్యాయం ఆ టైంకి వచ్చేసరికి నెబుకద్నెజరు వీళ్ళని పట్టుకుపోతాడు. అది మనం చదువుతా వచ్చాం. 31వ అధ్యాయం వచ్చేసరికి మరి ఎలాంటి సందర్భం అంటది, వీళ్ళు ఆల్రెడీ ఈ యొక్క ఇశ్రాయేలీలు, ముఖ్యంగా యూదా వాళ్ళందరూ కూడా నెబుకద్నెజరు పట్టుకుపోయిన తర్వాత అక్కడ బబులోను చెరలో ఉంటా ఉన్నారు. మరి అది 70 సంవత్సరాల చెర. అది అప్పటికి ఈ 31-32 అధ్యాయులు తను రాసి పంపిస్తాడు అక్కడికి. ఇంకా కొంత మిగిలింది. ఆ భాగము, ఆయన రాసి పంపించిన భాగము వాళ్ళకి అందేసరికి ఆ చెరలో ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలియదు, కానీ వాళ్ళకి చెప్తున్నాడు ఏంటంటే, యూ విల్ కమ్ బ్యాక్, యూ విల్ కమ్ బ్యాక్. మీరందరూ తిరిగి 70 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు, యెరూషలేములోకి, వాగ్దాన భూమి. మరి ఈరోజు వాగ్దాన భూమి కాన్సెప్ట్ మనం చాలా కాలం నుంచి వింటూ ఉన్నాం, ప్రామిస్ ల్యాండ్ అని. నేను వైజాగ్ 91లో వచ్చాను. దాదాపు 98 ఆ టైంకి పరిశుద్ధాత్మ పొందుకున్న అనుభవం నేను పొందుకున్నాను. ఐ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్స్ అనాయింటింగ్ ఆర్ ఇన్ఫిల్లింగ్. మీరు దానికి ఏ పేరు చెప్తారో నాకు తెలియదు, కానీ మనలో హోలీ స్పిరిట్ ఉంటారు. మనం హోలీ స్పిరిట్ చేత నింపబడాలి. ఏదో నాలో ఉంది అనుకుంటే కుదరదు. పరిశుద్ధాత్మ దేవుడికి ఒక నేచర్ ఉంది, ఒక స్వభావం. ఆయన లోపల ఉంటూనే నింపగలడు. మీకేమైనా ప్రాబ్లమా ఆయన అలా ఉంటే? మీకేమైనా ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయనకి లేదు. అలాంటి వ్యక్తిని నువ్వు ఎక్కడ చూడలేదు. గాడ్ ఈజ్ అదర్లీ. అలాంటి ఇప్పుడు మన స్వభావం ఎలా అంటే, హ్యూమన్ నేచర్, మన స్వభావం దేన్నైనా క్రొత్త విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు దానికి లాంటి ఇంకొక విషయం, లేకపోతే దానికి లాంటి ఇంకొక ఆకారం, లేకపోతే దానికి లాంటిది ఇంకోటి దగ్గరగా ఉన్నది, అది ఊహించుకుంటూ దానిని పోల్చుకొని అర్థం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాంగోని ఎప్పుడు చూడని వాళ్ళు ఉంటారు ఈ వరల్డ్లో. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి అంతా తెలిసిపోయింది, కానీ ఆఫ్రికన్స్ వాళ్ళు ఎప్పుడు మ్యాంగో చూడలేదంట. ఇంకా చెప్పాలంటే స్నో చూడలేదంట వాళ్ళు. స్నో, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె దేవుడు దానిని కడిగి మారుస్తాడని యెషయా 1వ అధ్యాయంలో ఉంటుంది. దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆఫ్రికన్స్కి వాళ్ళు ట్రాన్స్లేట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఈ స్నో, ఈ హిమము అంటే తెలియదు వాళ్ళకి అసలు. దే నెవర్ సా. వాళ్ళ గురించి చాలా కష్టపడవలసి వచ్చిందంట ట్రాన్స్లేటర్స్. అలాగా మన దేవుడిని పోలిన మరి యొక్క వ్యక్తి కానీ, మరి యొక్క అంశం కానీ, మరి యొక్క పోలిక కానీ అసలు ఉండనే ఉండదు. అది దేవుని యొక్క విశేషం. అందువలన ఆయన బయలుపరుచుకుంటే తప్ప
నరులమైన మనకి ఆయన గురించి అర్థమే కాదు. అందువలన మనం బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు ఆయన్ని మనకి బయలుపరుస్తాం. ఓకే, రెండోది ఏంటంటే మన ఇమాజినేషన్, మన ఊహ. ఈ ఊహ అనేది దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం, ఫ్యాకల్టీ ఆఫ్ అవర్ మైండ్. మన మనస్సుకి దేవుడు అనుగ్రహించిన బహు గొప్ప ఆశీర్వాదం ఇమాజినేషన్. ఇమాజిన్, మనం వి ఇమాజిన్ థింగ్స్. ఇమాజినేషన్ ఇస్ సచ్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ అవర్ మైండ్. అందుకనే ఈ ఇమాజినేషన్ని సైతాన్ ఏం చేస్తాడంటే, ఊరికే మనం అనుకున్నాం సైతాన్ కొంతమందికి పట్టి, నీ పేరేందంటే, ఓ పుల్లమ్మ, ఆ అమ్మ ఈ అమ్మ, నేను చెట్టు మీద ఉన్నాను, నేను ఇట్లా అట్లా అని కింద పడి కొట్టుకోవటం, ఇవన్నీ కూడా చాలా ప్రాథమిక లెవెల్స్. వాడు మనుషుల్ని దాడి చేసేది. వాడు చాలా లోతుగా అటాక్ చేయగలడు మనల్ని. ఆ లోతు ఏంటంటే నీ ఇమాజినేషన్ పవర్ని డల్ చేయగలడు, లేకపోతే దాన్ని డిస్టార్ట్ చేయగలడు, చెదరగొట్టగలడు, దాన్ని పీడించగలడు. ఎందుకంటే ఇమాజినేషన్ చాలా అవసరం. ఒక ఇమాజినేషన్ ఒక గ్రహించుకోవడానికి, లేకపోతే దేన్నైనా అర్థం చేసుకోవడానికి ఒక అవయవం లాంటిది. ఇమాజినేషన్ ఈజ్ అన్ ఆర్గాన్ టు మీనింగ్ అని. ఇమాజినేషన్ ఈజ్ అన్ ఆర్గాన్ టు మీనింగ్. ఇప్పుడు మనకి చెయ్యలాగో అర్థం చేసుకోవడానికి, ఏదైనా సరే మనకు అర్థం కావటానికి దానికి ఒక అవయవం ఈ ఇమాజినేషన్, ఊహ. ఊహ చాలా మంచిది. అది ఈ 31వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. సో వీళ్ళకి చెప్తా ఉన్నాడు, మీరు తిరిగి వస్తారు ఇక్కడికి, ప్రామిస్ ల్యాండ్. ప్రామిస్ ల్యాండ్. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రామిసెస్ ఉన్నాయి. నీ జీవితంలో ప్రామిస్ ల్యాండ్ ఏంటంటే, ఒక క్రొత్త నిబంధన విశ్వాసిగా ఆ యొక్క నీకొచ్చిన ఆ యొక్క ప్రామిస్ యొక్క స్ఫియర్, ఆ పరిధి, ఆ ప్రపంచం, వాగ్దాన ప్రపంచం, నీకు అనుగ్రహించిన దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దాన యొక్క స్ఫియర్, వాగ్దాన ప్రపంచం, వాగ్దాన రాజ్యం. ఇంకా చెప్పాలంటే వాగ్దాన పరిచర్య, వాగ్దాన సేవ, ప్రామిస్ ల్యాండ్. ఆ రోజుల్లో వాళ్ళు తిరిగి యెరూషలేముకి, ఇశ్రాయేలు దేశానికి తిరిగి రావటం అనేది ప్రామిస్ ల్యాండ్. ఈరోజు నీవు నేను తిరిగి రావాల్సింది దేవుడి నీకు అనుగ్రహించిన ప్రామిస్ యొక్క స్ఫియర్లోకి రావాలి. దేవుడు నీకు అనుగ్రహించిన ప్రామిస్ యొక్క రాజ్యంలోకి, ఆ యొక్క పరిచర్యలోకి, ఆ సేవలోకి, ఆ యొక్క పరిధిలోకి, ఆ లోకంలోకి, వాగ్దాన లోకంలోకి నువ్వు రావాలి. షీలా ఒకసారి నాకు చెప్పింది, ఆమె రక్షణ పొందినప్పుడంట, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, తనను ఎందరైతే అంగీకరించెదరో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చింది. ఇది ఒక ప్రామిస్. నెక్స్ట్ నా జీవితంలో 1991లో ఒక ప్రామిస్ వచ్చింది. భయపడకము, నేను నీ దేవుడను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నేను ఆ మాట నాకు చాలా, మీలో చాలా మందికి ఈ యొక్క వాక్యం ఒక వాగ్దానం లాగా వచ్చి ఉండొచ్చు. జీవితంలో ఫస్ట్ టైం నాకు దేవుడు ఒక మాట ద్వారా మాట్లాడటం 1991లో మా ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ మీద ఈ వాక్యం ఉంది. రోజు చూస్తాను, కానీ ఆ రోజు నాకు చాలా తాకింది. నేను ఈ బైబిల్ తీసి చాప్టర్ అంతా చదివాను. ఎవరైనా సహాయం చేస్తారమ్మా? దట్ ఐజయా 41:9 నుంచి 8 నుంచి చదవండి. 8 చదవగలరా ఎవరైనా దయచేసి? లేకపోతే సండే మార్నింగ్ కాబట్టి బిజీగా ఉండి ఉంటారు. ఎవరైనా చదివితే. ఐజయా 49:8 8 నుంచి అమ్మా. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చదవండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను యెషయా 41:8. నా సేవకుడు అయిన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును.
మీకు సహాయం చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధం చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడినైన యెహోవానగు అభావులు నేను అభావులాగటం అంటే తెలుసండి మీకు? అంటే నో ఫీలింగ్స్ అన్నమాట. వాళ్ళకి విభ్రాంతి చెందుతారు, ఆశ్చర్యపోతుంటారు. అభావులు అవుతారు. భావము అభావము. చదవండి అమ్మా. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కుక్కలు కుక్కలు కాదమ్మా, హక్కులు. కక్కులు క్షమించాలి. పర్వాలేదు. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలె చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచున్నది. యెహోవా అని నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఇజ్రాయేలు దేవుడినైన నేను వారిని విడనాడను. జనులు చాలు చూచి చాలురా, చాలు. థ్యాంక్స్ అమ్మా. మీకు టైం అంటే మిగతా పోర్షన్ కూడా దయచేసి చదువు. ఏం పర్వాలేదమ్మా. కక్కులు అన్న మాట మనం యూజువల్గా వాడం కనుక క్రొత్త మాట కాబట్టి ఫస్ట్ టైం మనం చూసినప్పుడు కుక్కల్లాగా కనిపిస్తుంది. కక్కులు అంటే కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రాను. ఇదేంటంటే ఒక వ్యవసాయంలో వాళ్ళు వాడే ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక పనిముట్టు. అదేంటంటే ఒక చెక్క బల్ల లాంటిది ఊహించుకుంటే మనం నెట్లో కూడా ఉంటుంది ఇది, దాని బొమ్మలు, పిక్చర్స్. ఒకలాంటి చెక్క, దానికి అడుగున ఈ కుక్కేలు లాంటి కక్కులు పదునైన దానికి ఫిక్స్ చేసి ఉంటాయి అన్నమాట. ఈ ధాన్యపు కంకుల మీద అదేసి ఈ ఆవులు ఏంటి ఎద్దుల చేత లాగిస్తారు, దాని మీద నుంచుంటారు బరువు కోసం. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ పంట పండిన ఆ యొక్క కంకులన్నిటిలో ఆ, దాని దానికి కొంత సెపరేట్ చేస్తూ ఉంటుంది ధాన్యాన్ని. ఏదో చేస్తుంది ప్రాసెస్. ఆ రోజుల్లో అది ఒక మెషిన్ కింద వాడేవారు. అదొక ఇన్స్ట్రుమెంట్, అది పనిముట్టు. అడ్వాన్స్డ్ వర్క్. రైతులు ఏం చేస్తారు, ఫస్ట్ దాన్ని కంకులు పీకేసి దాన్ని చేసి కొంత టైం అయిన తర్వాత దీన్ని వాడతారు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ యూజ్ యూ ఫర్ అడ్వాన్స్డ్ వర్క్. కొంత పురోగతి అయిన తర్వాత నేను నిన్ను వాడుకుంటాను. పొలము కొంత పురోగతి అయిన తర్వాత నేను నిన్ను వాడుకుంటానని చెప్పే మాటలు ఇవి. సో ఈ యొక్క వాక్యం అంతటిని నేను నా హృదయంలో బహుబలంగా బహు లోతుగా దాచుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. మరి దీనిలో ఒక ప్రపంచం ఉంది, వాగ్దాన భూమి ఉంది. ఈ మాటలో, ఈ చదవబడిన ఈ భాగంలో ఇదొక వాగ్దానం నాకు. దీంట్లో ఒక భూమి ఉంది, ఒక ల్యాండ్ ఉంది, ఒక రాజ్యం ఉంది, ఒక సేవ ఉంది, ఒక పరిచర్య ఉంది, ఒక లోకం ఉంది. నువ్వు ఆక్రమించుకోవాల్సిన ఒక పరిధి ఉంది. దట్స్ కాల్డ్ ప్రామిస్ ల్యాండ్. ఏ ప్రామిసెస్ మీకు వచ్చినాయి దయచేసి నోట్ చేసుకోండి. దాంట్లో నీ ప్రామిస్ ల్యాండ్ ఉంటుంది. రెస్టోరేషన్ అంటే కమింగ్ బ్యాక్ టు దట్ ల్యాండ్. రెస్టోర్ చేయటం అంటే ఏంటంటే, దేవుడు దేనికి రెస్టోర్ చేస్తాడు? రెస్టోర్ టు వాట్? రెస్టోర్ టు ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమి. ఏంటి వాగ్దానం? నీకు అనుగ్రహించబడిన వాగ్దానం. ప్రాఫెసీస్ అవ్వచ్చు, ఈ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ అవ్వచ్చు, ప్రామిసెస్ అవ్వచ్చు. ఇంకా నాకు చాలా వచ్చినాయి. ఒకరోజు నేను అడిగాను, ప్రభువా, బైబిల్లో ఈ మూల నుంచి, ఈ మధ్యలో నుంచి, ఆ మూల నుంచి చాలా మాట్లాడుతున్నారు, అన్నీ కలిపి ఒక దగ్గర మాట్లాడవా, కాస్త కన్ఫ్యూజన్ ఉంది నాకు అని చెప్పి నేను అడిగాను. ఇట్లాంటివి అడుగుతుంటాను. మరి దయచేసి ఏమనుకోబాకండి, కావాలంటే మీరు కూడా అడగచ్చు. దేవుడు మనకి స్నేహితుడు కదా, తండ్రి. దేవుడు మనకి రిలేటివ్స్, మనకి ఫాదర్ కదా. సో మనం ఈజ్ అ క్లోజెస్ట్ రిలేటివ్, ఈజ్ అ బ్రదర్, ఫాదర్, ఫ్రెండ్, క్రియేటర్, ఆల్సో
బాస్ అండ్ ఆల్సో లార్డ్. సో మెనీ థింగ్స్. కనుక యెషయా 49వ అధ్యాయంలో నాకు దేవుడు మాట్లాడారు ఏమనంటే 6వ అధ్యాయం నుంచి 5వ వచనం. ఈ అధ్యాయం కూడా బాగుంటుంది, మీరు చదువుకోవచ్చు. 5వ వచనం, యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా, తనకు సేవకుడనయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడి ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగుజేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇలాగా దేవుడు నాకు వాగ్దానం గురించిన వాగ్దానంలో నా యొక్క గ్రహింపు, నీకు అనుగ్రహింపబడిన వాగ్దానంలో దేవుడు నీకు చూపిస్తున్న భూమి ఉంటుంది. దట్స్ కాల్డ్ ప్రామిస్ ల్యాండ్. గాడ్ విల్ రెస్టోర్ యూ టు దట్ ల్యాండ్. దట్ ఈస్ వై వీఆర్ న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్. సో మనం దీని అంతటిని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ యొక్క ఇర్మియా 31వ అధ్యాయంలో వాళ్ళు బబులోను చెరలో ఉన్నప్పుడు వాళ్ళకి రాసి పంపిస్తా ఉన్నాడు ఈ యొక్క భాగాన్ని. వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడంటే, అనుకూల సమయంలో ఫర్ ఐ నో ద థాట్స్ ఐ హ్యావ్ ఫర్ యూ 29 ఇర్మియా 29వ అధ్యాయంలో ఆ మాట చదువుదాం, బాగుంటుంది. 11వ వచనం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం, నేను కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి చదువుతాను. ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్ యూ సేస్ ద లార్డ్, థాట్స్ ఆఫ్ పీస్ అండ్ నాట్ ఆఫ్ ఈవిల్, టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ యొక్క మంచి ఎండ్, ఒక మంచి ఏమంటారు సమాధానకరమైన ఉద్దేశములు, నిరీక్షణ, నువ్వే విధంగా ఆశిస్తున్నావో, ఎలా ఉంటే బాగుండని అనుకుంటున్నావు కదా, అంతే జరుగుతుంది, అంతకంటే బాగుంటుంది, ఇంకా ఎంతో బాగుంటుంది అంతకంటే అని చెప్తా ఉన్నాడు. ఈ ఇర్మియా 29వ అధ్యాయంలో ఈ యొక్క చెరలో ఉన్న వాళ్ళకి, ఈ 70 years అయిన తర్వాత వస్తావు బయటికి, మళ్ళీ యెరూషలేంకి వస్తావు. యెరూషలేంలో ఇదొక నమూనా అనమాట. ఈ నమూనా గురించి ఇర్మియా రాస్తా ఉన్నాడు కదా వాళ్ళకి. వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు, వాళ్ళు తిరిగి వస్తారు. యెరూషలేంలో తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ యొక్క రెస్టోర్ అవుతారు వాళ్ళ యొక్క వాగ్దాన భూమిలో. ఇది ఒక మోడల్, ఒక ప్యాటర్న్. వాళ్ళు వస్తున్నప్పుడు విల్డర్నెస్లో కూడా ప్రయాణం చేసి వస్తుంటారు. వాళ్ళు చెరలో ఉండటం ఒక అంశము, వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు ఆ యొక్క ప్రయాణం, అరణ్య ప్రయాణం ఒక అంశము, తిరిగి వచ్చి మళ్ళీ ఆక్రమించుకోవడం. యు హ్యావ్ టు పొజెస్ అగైన్, స్వాధీనపరచుకోవాలి, తిరిగి స్వాధీనపరచుకోవాలి. ఆ మాట మనము ఇర్మియా గ్రంథము కొన్ని వచనాలు నేను చదువుతాను. ఆ మాట ఎక్కడుందో, ఐ థింక్ ఇట్స్ ఇన్ 30th అనుకుంటా. 29:11 ఉంటుంది చూడండి. నేను అనుకున్న మాట ఇదమ్మా, అంటే తిరిగి ఇక్కడ ఉంది చూడండి, ఇర్మియా 33 30:3. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదావారు నగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి, వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చు. ఆల్రెడీ వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు యెహోషువ నాయకత్వంలో, కానీ ఇప్పుడు బబులోను చెరకు వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ల్యాండ్స్ అన్నీ వాళ్ళకి రెడీగా ఉండాలి, కానీ ఇక్కడ మళ్ళీ స్వాధీనపరచుకోవాలి. తిరిగి వాళ్ళని రప్పిస్తున్నాడంట స్వాధీనపరచుకోవడానికి. ఒకవేళ నీ జీవితంలో సువార్త విషయంలో ఎప్పుడో మర్చిపోయేవేమో, క్రొత్త నిబంధనలు మనం అప్లై చేసుకోవడం ఎట్లా ఇది అని అంటే, ఫస్ట్ స్టెప్గా యూ షుడ్ కమ్ బ్యాక్ టు ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సువార్త నీకు ప్రకటించబడింది, నీ చెవినబడింది,
నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావు గతంలో. ఇక్కడ ఎవరైనా సరే అలాగ అంగీకరించకుండా ఉంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజే నీవు అంగీకరించాలి. ఒకసారి ఒక ఒక పెద్ద ఆయనకి నేను ఆయన నాతో ఉన్నారన్నమాట. నేను అడిగాను, మీ లైఫ్లో ఒక క్వశ్చన్ వేస్తారు అనుకోండి మిమ్మల్ని, మీరు రక్షించబడ్డారా, తిరిగి జన్మించిన అనుభవం మీకుందా అని అంటే మీరేం చెప్తారు? ఆయన చాలా పవర్ఫుల్. అతను ఎంత పవర్ఫుల్ అంటే నన్ను అరెస్ట్ చేయగలడు, అంత అంత అధికారం ఉంది అతనికి. ఏం చేస్తే చేసాడని చెప్పి నేను అడిగాను. చాలాసేపు గమ్మునున్నాడు అన్నమాట. చాలాసేపు తిడతాడేమో ఇప్పుడు అనుకున్నా. మేమిద్దరమే ఉన్నాం. ఇప్పుడు ఏమంటాడు బాబోయ్ అని. ఆయన యాక్చువల్గా క్రిస్టియనే. అయితే ఈ ప్రశ్న వేయంగానే ఆయన దగ్గర సమాధానం వెంటనే చెప్పలేకపోయాడు. చాలాసేపు అయిన తర్వాత ఒక మాట చెప్పాడు, నీ నీ ప్రశ్నకి నా జవాబు నో, నాకు అనుభవం లేదు. ఎక్సలెంట్ మ్యాన్, చాలా మంచి వ్యక్తి. అప్పుడప్పుడు దేవుని వాక్యం షేర్ చేసుకుంటాడు కూడా. అప్పటికే ఆ రాత్రి ఆయన ఆ అనుభవంలోకి వచ్చారు. ఈరోజు నీ జీవితంలో నిన్నెవరైనా ప్రశ్నిస్తే నీ ఆన్సర్ ఏంటి? అది నువ్వెవరికి చెప్పనవసరం లేదు, నీకు నువ్వే చెప్పుకోవాలి. నువ్వు తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? ఒకవేళ లేకపోతే ఈరోజే ఒక ప్రార్థన, మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడగండి, నా హృదయంలోకి రండి. నువ్వు ఏ మాటలు వాడినా కూడా సారాంశం ఇదే. ఏ మాటలైనా వాడచ్చు. నీ పాపాలన్నీ జ్ఞాపకం వస్తున్న కొద్దీ ఒప్పుకోవచ్చు. కన్నీటితో అడగచ్చు, కన్నీరు లేకుండా అడగచ్చు. అక్కడ కావాల్సింది హృదయం. హృదయపూర్వకంగా ఈ ప్రార్థనను చేస్తే, ఆ ప్రార్థన చేసిన క్షణంలో దేవుడు నీ ప్రార్థనని గౌరవించి నీ హృదయంలోకి వస్తాడు. తన రక్తంతో నేను కడుగుతాడు, నీ పాపాలు క్షమిస్తాడు. అప్పటి నుంచి నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తిగా నీకు తెలిసిపోతుంది. సో అలాంటి అనుభవం ఈరోజే పొందుకుంది ఎవరికైనా ఇలాంటి అనుభవం లేకపోతే. ఒకవేళ ఇప్పటికే ఈ అనుభవం ఉన్న వాళ్ళ సంగతి ఏంటంటే, మనకి ఒకసారి 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, సండే స్కూల్ టైంలో అవ్వచ్చు. మా అమ్మ ఒకసారి చెప్పింది, తను సాల్వేషన్ ఆర్మీ అనమాట. చిన్నప్పుడు 1 కొరింథీ 13 కంటతో పెట్టి చెప్పిందంట సండే స్కూల్ టైంలో. కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ తనకి గిఫ్ట్ ఇచ్చారు సండే స్కూల్ టైంలో. మా అమ్మ చనిపోయినప్పుడు తనకి షీ వాజ్ 76 77. షీ కేమ్ బ్యాక్ టు గాడ్. ఆ యొక్క రోగశయ్య మీద 6 months ఉంది తను. దాదాపు 2000 mg డ్రగ్స్, తనకి యాంటీబయాటిక్స్ వాడవలసి వచ్చింది. తనకి షుగర్ చూస్తే ఒక స్టేజ్లో 500 ఉంది. మా మా అమ్మగారికి వాక్యం చెప్పేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఎవరంటే మన హోమ్ పిల్లలు. ఏ పాస్టర్ గారు అంటే ఇష్టం ఉండేది కాదు మా అమ్మకి. అలాంటి ఆమెను సిద్ధం చేసింది మన హోమ్ పిల్లలే. ఎప్పుడో సండే స్కూల్లో పడిన విత్తనం 70వ సంవత్సరంలో ఫలించింది, మొలకెత్తింది. అంత పవర్ ఉంటుంది సువార్తకి. ఒక విత్తనం దొరికిందంట ఈ మధ్య, పురాతన వస్తు వాళ్ళకి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎక్కడో వేరే ప్రాంతంలో. ఆ విత్తనం ఒక చిన్న పెట్టెలో దాచి ఉంచారంట. దాదాపు 600 years అయిందంట ఆ విత్తనం యొక్క వాళ్ళు అలాగా దాచిపెట్టి. ఆ విత్తనం తీసి నాటారంటండి. అది మళ్ళీ మొలకెత్తిందంటండి. నీ హృదయంలో పడిన స్వార్థకి అంత శక్తి ఉంటుంది. బహుశా అట్లనే దాచిపెట్టించేవేమో, అసలు మర్చిపోయేవేమో. రెస్టరేషన్ ఈజ్ ఫస్ట్ స్టెప్ టు కమింగ్ బ్యాక్ టు గాస్పుల్. అది ఒక పెద్ద ప్రామిస్ మనకి. గాస్పుల్తోనే స్టార్ట్ అయింది కదా మన ప్రామిస్ ల్యాండ్. మన వాగ్దాన భూమి స్టార్టింగ్ పాయింట్ సువార్తే. సువార్తకి మనం ఫస్ట్గా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త నా జీవితంలో నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఒక వ్యక్తి చేత ప్రభువులోకి నడిపించబడ్డాను. మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటాను ఆ యొక్క అనుభవం.
ఇట్స్ ఎ సింపుల్ ఎక్స్పీరియన్స్, సింపుల్ ప్రేయర్. కానీ నాకు తెలిసిపోయింది అదే నా స్టార్టింగ్ పాయింట్ అని. కానీ ఎంత తొందరగా నేను ప్రభువుని అంగీకరించి నేను రక్షించబడిన ప్రార్థన చేసుకున్నానో ఆ యొక్క రక్షణ అనుభవం ఆ రోజే అని నాకు తెలుసు. కానీ అంతే తొందరగా నేను దాన్ని పక్కన పడేసాను. కానీ అది నాలో పనిచేయటం మాత్రం ఆపదు, రకరకాలుగా పనిచేస్తుంది. బాగుంటే ఆత్మీయ ఎదుగుదల ఇస్తుంది, సరిగా లేకపోతే బబులోని చెర లాంటి చెరలోకి తీసుకెళ్తుంది. కాస్త మారు మనసు పొంది అయ్యో అని బాధపడి తిరిగి నేను దేవునిలోకి వద్దాం అనుకుంటే ఇంకా ఎక్కువ దూరం వెళ్తే అరణ్య మార్గం అనే అనుభవంలోకి కూడా తీసుకొస్తుంది. చివరికి మళ్ళీ సువార్తలోకి తీసుకొస్తుంది. సువార్త అనేది వాగ్దాన భూమి. ఆ తర్వాత మనకి వాగ్దానాలు ఉంటాయి. ఒక వాగ్దానం వచ్చింది నాకు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయం చదువుతానండి. 1, 2, 3 వచనాలు చదువుతాను. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. నమ్ముతారా ఇవి? మీలో కొంతమందికి ఇది వచ్చింది కదా. కెన్ యూ బిలీవ్ దిస్? ఏంటంట? రాజులందరూ నీ మహిమను చూస్తారంట. రాజులంటే ఎవరు? రాజులంటే వాళ్ళకి అధికారం ఉంటుంది, పవర్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది. దే హ్యావ్ ట్రమెండస్ రిచెస్. వాళ్ళకి ఒక స్ఫియర్ ఉంటుంది. వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఒక ఒక దేశపు రాజే అవ్వకపోవచ్చు, కానీ నీ జీవితంలో రాజులు లాంటి వాళ్ళని తీసుకొస్తాడు దేవుడు. పీపుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని దేవుడిని తీసుకొస్తాడు. ఒకసారి నువ్వే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఉంటావు. చాలామంది అనుకుంటారు నాకు అతను తెలుసు, ఇతను తెలుసు, ఆ రాజకీయ నాయకుడు తెలుసు, ఈ హై అఫీషియల్ తెలుసు, ఈ బిజినెస్ మ్యాన్ తెలుసు. నో 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 నో. అసలు విషయం ఏంటంటే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, ఐ విల్ బ్లెస్ యూ అంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఐ విల్ మేక్ యూ గ్రేట్. అబ్రహాంకి ఆ ప్రామిస్, దానికి డైరెక్ట్ వారసురాలివి నువ్వు. చూడండి, గలతీలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, గలేషియన్స్ 3:14. గలేషియన్స్ 3:14. ఇందుని గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఉడంబడికి అయినను స్థిరపడబడిన తర్వాత ఎవడును దానిని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. 16వ వచనం చూడండి. ఐఎమ్ సారీ, ఇది ముందే ఉంది. 13వ వచనం, గలతీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అబ్రహాముకి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్, ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా నీకు కలగటానికి దేవుడు శిలువ మరణం అనుభవించాడు. ఓకే, సో ఎవరో నీకు తెలుసు కాదు, నువ్వే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. రాజువి నువ్వే, రాణివి నువ్వే. కానీ దేవుడు మనకి మనుషుల దయ పొందుకోమని చెప్తా ఉన్నాడు. నిన్న మా అమ్మాయి అంటుంది, మా ప్రొఫెసర్ గారికి నేనంటే ఎంతో ఒకలాగా అభిమానం, చాలా నేనంటే ఎందుకు ఆమెకి ఇష్టమో, నాకు హెల్ప్ చేయబుద్ధి అవుతుంది. ఏంటో ఆశ్రిత, నేను చూస్తే నాకు మంచి ఒపీనియన్, మంచిగా అనిపిస్తుందమ్మా అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఇదేదో నీ అదృష్టం అనుకుంటున్నావేమో నాన్న, దేవుడు కలుగ చేసే స్థితి ఇది. ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందట, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందట. కానీ ఆ సామెతలో దేవుడు ఉండడు.
ఆ సామెతలో దేవుడికి స్థానం లేదు. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి ఎందుకు అవుతుంది? దేవుడి వల్ల అవుతుంది. సో దేవుడు కలుగజేసిన స్థితి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు హీ విల్ మేక్ యూ గ్రేట్. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, అబ్రహాము లాగా చేయాలని నిన్ను. అయితే దేవుడు నన్ను అబ్రహాం లాగా చేస్తున్నాడు, నేనే పవర్ఫుల్ పర్సన్ అని చెప్పి ఎవరిని లెక్క చేయకుండా ఉండటం కాదు. మన జీవితంలోకి దేవుడు చాలా మంది పవర్ఫుల్ పీపుల్ని తీసుకొస్తాడు. ఇక్కడ 62 యెషయా 2వ వచనం చూడండి. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని ఇకను నీ దేశంను గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును అని. బ్యూలా, హెప్సిబా. ఈ యొక్క ప్రామిస్, ఈ చాప్టర్ అంతా బాగుంటుందండి. దయచేసి చదివి స్వంతం చేసుకోండి. ఇది లిటరల్గా నెరవేరుతుంది. రాజులు నీ జీవితంలోకి వస్తారు. నమ్ముతారా? ఒక 4 days బ్యాక్ నేను ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాను. దాంట్లో స్లోవేకియా అనే కంట్రీ ప్రైమ్ మినిస్టర్ జాయిన్ అయ్యాడు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. అలాగే లాకెన్స్టైన్ అనే కంట్రీ, యూరోపియన్ కంట్రీ, అది దాన్ని రాజుగారి తమ్ముడు జాయిన్ అయ్యాడు. యాక్చువల్ ఆ యొక్క గ్రూప్కి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో మెంబర్ అతను, ఆ రాజుగారి తమ్ముడు. ఆ రాజుగారి తమ్ముడిని కూడా యువరాజు అంటారు. ప్రిన్స్ అతని పేరు, ప్రిన్స్తో స్టార్ట్ అవుతుంది అతని పేరు. ఆయన ప్రిన్స్ అనే మనం అడ్రస్ చేయాలి, సర్ అనకూడదు. అతను ప్రిన్స్, యువర్ ఎక్సలెన్సీ ప్రిన్స్ అని అడ్రస్ చేయాలి. అతను బోర్డు మెంబర్గా ఉన్నాడు. మరి మా జూమ్ మీటింగ్లో అతను ఒక మెంబర్గా జాయిన్ అయ్యాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఎక్కడో చీరాల్లో ఉన్న వ్యక్తిని ప్రామిస్ ల్యాండ్, మీకు 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 నమ్మకం కలగాలని, దేవుడు చేసే దేవుడని నేను మీకు చెప్పాలని సాక్ష్యంగా చెప్తానండి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఓకే, ఇప్పుడు ఇర్మియా 31లో 3 వర్డ్ పిక్చర్స్ ఉంటాయి. అది చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇంకా 7 minutes ఉంది కదా. ఇర్మియా 31 ఇదంతా కూడా మనల్ని బాగా ఓరియంట్ చేస్తుందని నేను చెప్తా ఉన్నాను. ఈ పాత నిబంధన ఇర్మియా 31, 32 మనం చదువుకుంటే మన లైఫ్లో క్రొత్త నిబంధనల విశ్వాసులంగా ఉన్న మనకి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అన్నది, ఆ యొక్క బ్రిడ్జిని మనం దాటి రాలేం. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్కి మన లైఫ్కి మధ్య ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెన దాటి రావాలి. ఆ వంతెన దాటడానికి కొన్ని మనం జాగ్రత్తగా ఫాలో అవుతే కానీ మనం అప్లై చేసుకోగలం. లేకపోతే అది మనకి ఒక గ్యాప్ ఉండిపోతుంది. మనకు మంచి ఫీలింగ్ వస్తుంది అంతే, కానీ వీ కెనాట్ అప్లై. అది మన జీవితానికి పనికిరాదు, గాడ్స్ వర్డ్. సో ఆ యొక్క బ్రిడ్జెస్ని మనం దాటి కానీ ఆ యొక్క ప్రిన్సిపల్స్ని మన లైఫ్లోకి తీసుకొచ్చుకోగలిగితే బాగుంటుందని నేను ఇంతవరకు ఈ యొక్క ఓరియంటేషన్ లాగా చెప్పాను. సో మన జీవితంలో వాగ్దాన భూమి సువార్తతో స్టార్ట్ అయ్యి దేవుడు అనుగ్రహించే వాగ్దానాలు, ఆ యొక్క వాగ్దానాల్లో భూమి ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది. దట్స్ కాల్డ్ ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమి. వాగ్దానాలను మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యూ విల్ సీ దట్ ల్యాండ్. అందుకనే నికోదేముతో అంటాడు యేసు ప్రభువారు, ఒకడు తిరిగి జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడనేరడు. చూడటం చాలా ముఖ్యం. నీకు అనుగ్రహించబడిన వాగ్దానాల్లో దేవుని రాజ్యమును, ప్రామిస్ ల్యాండ్ని, ప్రామిసెస్లో నువ్వు చూడాలి. నువ్వు చూస్తానే ఉండుంటావు. రెస్టోరేషన్ ఈజ్ టు దట్ ల్యాండ్. మనల్ని దేవుడు రెస్టోర్ చేయాలనుకుంటుంది ఆ యొక్క వాగ్దానాల్లో ఉన్న ఆ యొక్క భూమిలోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సువార్త అనే అంశంతో స్టార్ట్ అయ్యి
దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాల్లో అది ఎంత అల్లుకుపోయి ఉంటుంది అనమాట. చాలా చక్కటి ఒక రాజ్యము, ల్యాండ్ అది. మనకి కేస్ స్టడీస్ ఎవరంటే పౌలు గారు, పేతురు గారు. ఏమండి వీళ్ళు ఫుల్ టైం వర్కర్స్ కదా, ఆర్డినరీ పీపుల్ విశ్వాసుల గురించి చెప్పండి అంటే లూదియా ఉంది. లూదియా అపోస్తల కార్యాల్లో యు స్టడీ ద లైఫ్ ఆఫ్ లిడియా అండ్ అప్లై దిస్. లిడియాలో సువార్త తర్వాత వాగ్దాన భూమి ఏంటి ఆమెకి. అలాగే తిమోతి, తీతు, అలాగే అపోలో అపోలో కాదు, ప్రిస్కిల్లా, ప్రిస్కిల్లా వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళు, అకులా ప్రిస్కిల్లా, వాళ్ళ లైఫ్లో ప్రామిస్ ల్యాండ్ ఏంటి, ఇదంతా ఆలోచించుకుంటే మనకు భలే ఉపయోగపడుతుంది ఈ ప్రిన్సిపల్స్. లెట్స్ సీ ఓన్లీ 3 వర్డ్ పిక్చర్స్ అండ్ క్లోజ్ అండి. ఇర్మియా 31 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడికి నీ ఎడల నా ఎడల ఎలాంటి ప్రేమ ఉందంటే ఈజ్ హెల్ప్లెస్ అయిపోయాడు ఆయన. మనం పేరెంట్స్గా చూడండి, పిల్లలకి మనం ప్రేమించినప్పుడు మనం వీఆర్ వల్నరబుల్, మనం హెల్ప్లెస్ అవుతాం. మేబీ యు ఆర్ సచ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్, వెరీ ఫెరోషియస్ పర్సన్. నువ్వు చాలా వీరోచితమైన వ్యక్తి అవ్వచ్చు, చాలా స్ట్రాంగ్ పర్సన్ అవ్వచ్చు, కానీ నీ పిల్లల్ని నువ్వు ప్రేమిస్తే యు ఆర్ ద వీకెస్ట్ మ్యాన్. ఎందుకు తెలుసా? ప్రేమ నిన్ను అలా చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తుంది అంట దేవుడికి నీ మీద ప్రేమ. అందువలన హ్యాపీగా ఉండొచ్చు మనం. అంటే ఇష్టం వచ్చినట్టు కాదండి, ఆ ప్రేమ వాతావరణంలో, ఆ ప్రేమ తరంగాల్లో, ఆ ప్రేమ అలల్లో కేరింతలు కొట్టే ఒక చైల్డ్ లాగా ఉండొచ్చు. నిన్న నేను ఒక స్పోర్ట్స్ షాప్కి తీసుకెళ్ళాను మా చిన్న పాపని, రేమాని. అది చాలా పెద్ద షాపు, డెక్కత్తులోనని. ఆ షాప్లో ఒక బాల్ తీసుకుని ఆడుకుంటా ఉంది. అది దాన్ని వెతుక్కోవడం సరిపోయింది నాకు, ఎక్కడ మిస్ అవుతానని. అది నేను ఎతుకుతానని దానికి తెలుసు, అందుకని ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. నేను ప్రతి క్షణం కాసుకొని ఉన్నా, ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రేమ అలాగా. కానీ దానికి తెలుసు డాడీ నన్ను కవర్ చేస్తాడని. సో ఇక్కడ శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంట. అందువలన విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. I have loved you with an everlasting love. Therefore, with loving kindness I have drawn you. ఇక్కడ 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను నీకు మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబూరులను వాయింతు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదు. ఇక్కడ నీ రెస్టరేషన్ యొక్క వర్డ్ పిక్చర్ నువ్వేమి ఇమాజిన్ చేసుకోవాలంటే, నెంబర్ 1, ఇక్కడ ఒక ఇశ్రాయేలు కన్యకలు తంబురలను వాయిస్తూ సంభ్రమపడే నాట్యములు. ఆ యొక్క సీన్ రెస్టరేషన్కి ఒక మన ఊహకి హెల్ప్ అన్నమాట. నీ జీవితాన్ని వాగ్దాన భూమికి రెస్టోర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. రెండోది, నీవు షోమ్రోను కొండ మీద ద్రాక్షవల్లులను మరలా నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఇది సెకండ్ వర్డ్ పిక్చర్. మన ఇమాజినేషన్కి హెల్ప్ చేస్తా ఉన్నాడు ఇర్మియా. మీరు తిరిగి వచ్చినప్పుడు మీ రెస్టరేషన్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ది ఏంటి? ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను నీకు మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబూరలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇది ఒక ఇమాజినేషన్ పిక్చర్, ఇది నీ ఊహ. రెండోది, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటువారు వాటి ఫలములను అనుభవించు. దాదాపు 5 years పడుతుందంటండి వాళ్ళు ఆ ఫ్రూట్ని అనుభవించాలంటే. నెక్స్ట్ 5 years వరకు ప్లాన్ చేసుకో థింగ్స్ అని చెప్తా ఉన్నాడు దేవుడు. అదొక ఊహ, అదొక ఇమాజినేషన్, ఒక వర్డ్ పిక్చర్. అది నీ రెస్టరేషన్ ఈ విధంగా ఉంటుందని. 5వ వచనంలో సెకండ్ది ఏంటంటే, షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటువారు వాటి ఫలములను
అనుభవించెదరు. మూడోది, ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసి సీయోనునకును మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయను. మూడవ వర్డ్ పిక్చర్ ఏంటంటే, ఒక వ్యక్తి, కావలి వ్యక్తి, ఆ యొక్క వాచ్మ్యాన్ పిలుస్తున్నాడు కేక వేసి, కమ్ లెట్స్ గో టు ద మౌంటైన్. సియోను పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఏం చేస్తామంట, అరైజ్ లెట్ us గో అప్ టు జాయన్ అండ్ టు ద లార్డ్ అవర్ గాడ్. అంటే సియోను అన్నది ఎప్పుడైనా సరే దేవుని వెరీ ప్రెజెన్స్కి సాదృశ్యం, కొండ మీద. ఇంకా చెప్పాలంటే దావీదు సియోను కొండ మీద ఉన్నప్పుడు ఒక పక్కన దావీదుకి అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఉండేది, ఇంకో పక్కన వర్షిప్ సెంటర్ ఉండేది, ఆరాధన పరిపాలన, ఈ రెండు మిక్స్ సియోన్ అంటే. అక్కడికి రండి అని పిలుస్తున్నాడు. అనదర్ వర్డ్ పిక్చర్ అది. సో మన ఊహకి మూడు సహాయాలు, మూడు వర్డ్ పిక్చర్స్, మాట చిత్రాలు, లేకపోతే వాక్కు చిత్రాలు, వాక్య చిత్రాలు. నువ్వు తిరిగి సువార్తలోకి వస్తే, నువ్వు తిరిగి నీ వాగ్దానాల్లో ఉన్న భూమిని ఆక్రమించడానికి పూనుకున్నప్పుడు, నీ వాగ్దాన భూమి, నీకు అనుగ్రహించబడిన ప్రామిసెస్లో ఉన్న ఆ యొక్క ల్యాండ్ని నువ్వు తిరిగి రెస్టోర్ చేయబడతా ఉన్నప్పుడు, నువ్వు దాంట్లో ఆ వాగ్దాన భూమిలో తిరిగి స్వాధీనపరుచుకుంటా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఈ 3 వేస్లో ఉంటుంది అని చెప్పి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు మన ఇమాజినేషన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ అండి. మరి దేవుడు మనల్ని ఈ వాక్యపు వినికిడిలో మనల్ని ఆశీర్వదించింది గాక. ఆమెన్. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గుడిపాటి గారు ప్లీజ్. థ్యాంక్ యూ. దేవుని నామంలో ఇప్పటి వరకు వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి ప్రభు నామంలో వందనాలు. ఇర్మియా 31వ అధ్యాయం ద్వారా 70 సంవత్సరములు అయిన తర్వాత ఇజ్రాయేలీలు వాగ్దాన భూమికి తిరిగి వస్తారని ఇర్మియా గారు ప్రకటించారు. ఇజ్రాయేల్ బబులోను చెర నుండి విడుదల పొందిన తర్వాత వారు తిరిగి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి. అదే విధంగా మనం కూడా మనకు అనుగ్రహింపబడిన వాగ్దానాలను తిరిగి స్వంతం చేసుకోవాలి. ఇశ్రాయేలుకు అరణ్యయాత్ర ఉన్నట్లుగా మన జీవితంలో కూడా అరణ్యయాత్ర ఉండవచ్చు. ఇప్పటికీ వాగ్దానం పొందని స్థితిలో మనం ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించి రక్షణానుభవం పొందుకొని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. సామెతలు 21:1 వచనంలో చెప్పిన విధంగా, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఆ విధంగా మనము మన వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకునేటప్పుడు ఎన్ని అవరోధాలు ఉన్నా సరే, నెహెమ్యా గారికి, ఎజ్రా గారికి ఏ విధంగా దేవుడు అధికారుల మనసు కరిగించారో అదే విధంగా ఆయన మనకు సహాయం చేసి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విధంగా చేయగలరు. శాశ్వత ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువక మన ఎడల కృపచూపు దేవుడై ఉన్నారు. మంచి వర్తమానం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన బాబీ గారికి ప్రభువు నామంలో వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులు తండ్రి, నీ బంగారు పదవ కొందరం ప్రభా, నీ కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా బైబిల్ చరిత్ర అంతా కూడా ప్రభా నీ నమ్మకత్వం కోసం ప్రభా రాయబడి ఉంది. అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బహు నమ్మకస్తుడైన దేవుడు ప్రభా, నీ కృపలో తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎత్తబడిన వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ సహాయాన్ని ప్రభా దయచేయండి. అలాంటి విధంగా ఇశ్రాయేలు ప్రభా వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చావు ప్రభా. అంతేకాకుండా ప్రభా వాగ్దానం చేసినట్టుగా ప్రభా ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసిన విధానంలో నమ్మకత్వం తెలిసింది తండ్రి. తన కుమారుడైన యేసుక్రీస్తు పరిచయం పిలిచిన వాడు నమ్మకస్తుడైన దేవుడు అని సెలవిచ్చిన రీతిగా ప్రభా నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావు తండ్రి. మా జీవితాల్లో ఎవరైతే ప్రభా సహాయం చేస్తున్నారో వారు ప్రభా నీ కృపను బట్టి సహాయం చేస్తున్నారు తండ్రి అనే ఆత్మీయ సత్యాన్ని మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. అది మా శక్తి కాదు, మా యుక్తి కాదు, భక్తి కాదు, కానీ ప్రభా నువ్వు తండ్రి మా కొరకు తండ్రి మనుషులను ఏర్పాటు చేస్తున్నావు, పరిస్థితిని సానుకూలపరుస్తున్నావు ప్రభా. నేను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నావు అనే రీతిగా ప్రభా మా జీవితంలో జరిగిన ప్రతి విషయంలో ప్రభా నువ్వే నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నీ దాసులకు ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి, అదేవిధంగా ప్రభా అనేకమైన గ్రంథాలు చదవగలిగిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక ఆత్మీయ సత్యాలు మాకు బోధించుండగా ప్రభా వాటిని విని మా జీవితాలు అమలుపరిచేవారుగా చేయమని
సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దీనికి సహకరిస్తున్న దేవతను ప్రభా అయ్యా తండ్రి స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభా ఝాన్సీ గారిని, ప్రదీప్ గారిని దీవించండి. తేజ్ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అదేవిధంగా ప్రభా మేము ప్రార్థన చేసిన విధంగా ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా దేవతను ప్రభా మురళీకృష్ణ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకెవరైతే ఉన్నారో ప్రభా అనేక మంది దేవతను ప్రభు ఇందులో పాల్గొంటుండగా వారి వ్యక్తిగత జీవితంలో ప్రతి అవసరాన్ని నైశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. నీ కృపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా తండ్రి ఈ విధంగా తండ్రి ప్రతిరోజు ఉదయాన్ని ప్రభు నిన్ను దర్శించడానికి మాకు ఇచ్చిన శాశ్వత సమయం కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు ప్రభు నీ పరిశుద్ధ వారంలో మేము ప్రవేశించాం, సిద్ధపరచుండగా నీ సహాయం మాకు రానిమ్మని, నీ కృపతో మమ్మల్ని నింపమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మీ రాజ్యం వచ్చును గాక, ఈ మీ చిత్తం చిత్తం పరలోకమందు ఎలాగో భూమి మీద నెరవేరును గాక. కావాల్సిన మాకు ఆహారం కావలసిన దయచేయము. దయచేయము. మాడల మా రుణాలను వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధన లేక తప్పించుము. తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసులకు ఇందులో పాల్గొన్న బిడ్డలకు జరగబోతున్న ఆరాధనలకు ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమె ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం జాన్ రై గారికి, వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన తేజ ఎఫ్నెట్స్ గారికి మరియు కూడి వచ్చిన పరిశుద్ధులైన విశ్వాసులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రభు చిత్తం అయితే తిరిగి రేపటి దినాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలు.